బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతు రుణమాఫీతో పాటు రాష్ట్ర ఆదాయం పెంపు, వర్షాకాల సీజన్లో చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. జూన్ 2వ తేదీలో రాష్ట్ర పునర్విభజన తిరిగి 10 ఏళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలు, తెలంగాణ ఏపీ మధ్య అపష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇక 9-10 షెడ్యూల్లోని ఆస్తులపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అవును భారతి, ప్రధానంగా ఇవాళ జరగబోయేటటువంటి కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించబోతున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఎలా చేయాలి. ఆగస్టు 15లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రామిస్ చేసినటువంటి నేపథ్యంలో ఎలా చేయాలి, దీనికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఎలా సమకూర్చుకోవాలి అనే అంశం చాలా ప్రధానంగా ఇవాళ చర్చకి రాబోతోంది. అలాగే మిగిలినటువంటి పథకాలు 6 ఏవైతే అమలు చేయాలనుకున్నారో వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఏ రకంగా చేయాలి, వీటికి సంబంధించినటువంటి ఆర్థిక వనరుల పరిస్థితి ఏమిటి, తదితర అంశాలన్నీ కూడా ఇవాళ బాగా తీవ్రంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులోగా పూర్తి చేయాలి అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలి, వీటికి సంబంధించినటువంటి మిగిలిన కార్యక్రమాలన్నీ ఎప్పుడు జరుగుతాయి, తదితర అంశాలన్నీ కూడా ప్రధానంగా ఇవాళ చర్చకి రాబోతున్నాయి. అలాగే డివిజన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోయినప్పుడు జూన్ 2వ తేదీతో 10 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ ను ప్రకటించిన నేపథ్యంలో రేపు జూన్ 2వ తారీఖుకి ఆ యొక్క గడువు పూర్తవుతుంది. కాబట్టి ఎలా చేయాలి, విభజన ఇంకా పూర్తి కాలేదు, అనేక అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఉద్యోగుల విభజనకు సంబంధించి కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కొన్ని ఆస్తులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అలాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశాలు, తదితర నీరుకు సంబంధించినటువంటి అంశాలు, తదితర అంశాలన్నీ కూడా చాలా ప్రధానంగా దీంతో చర్చించబోతున్నారు. వీటన్నిటి మీద కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తుంది. భారతి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.